చెప్పండి, ఏం కార్యాచరణ నిర్ణయం తీసుకున్నారు, ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు ఈ సమస్యల పట్ల? సార్ ఏదైతే గత ప్రభుత్వం మీద మేము పోరాటం చేసినాం సార్, మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక కూడా మాకు న్యాయం జరిగిద్ది అనుకున్నాము. కానీ ప్రభుత్వంకి ఎందుకో ఇంత కూడా పట్టింపు లేదు కొంచెం కూడా. మేము అందరం కలిసి చలో టీఎస్పీఎస్సీ అనేది ముట్టడి అని చెప్పేసి అనుకున్నాము. అది ఖచ్చితంగా 4th ప్రతి డిస్టిక్ నుంచి కదిలి వస్తారు. కానీ ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా సార్, పొద్దున్నుంచి చాలామంది నాకు చాలా రకాలుగా ఫోన్లు కొడుతున్నారు. ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళు యాంటీ పోస్ట్పోన్ గ్రూప్ 2 అని చెప్పేసి కొంతమంది ఉన్నారు. గిరి అని ఒక ఎంప్లాయీ అని, ఇంకొక అతను ఎవరు అంటే సాత్విక్ రెడ్డి అని చెప్పేసి ఒక 5-6 మంది వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్. గవర్నమెంట్ ఎందుకు ఆలోచిస్తలేదు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ లీవ్ పెట్టుకొని వస్తే వాళ్ళ కోసం ఎందుకు వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చూస్తున్నారు? ఇంతమంది నిరుద్యోగులు బయటకు వచ్చి ఇలా అని చెప్పి ట్రీట్ చేస్తుంటే మా బాధ ఎందుకు సార్? అసలు పట్టించుకుంటలేరు. ఎంత మెంటల్ స్ట్రెస్ అవుతుందో సార్. నేను నిజం చెప్తున్నా, మార్నింగ్ సూసైడ్ చేసుకుందామని పోయినా. అసలు మేము నిరుద్యోగులము, మా పోస్టులు పెంచండి, ఎగ్జామ్ పెట్టండి అని మేము రోడ్లంబడి తిరుగుతుంటే మా బాధ ఎందుకు అర్థమవుతలేదు సార్? మీకు కొంచెమైనా సోయి ఉందా సార్ మీ ప్రభుత్వానికి? మొన్న ఆ రోజు గాంధీ హాస్పిటల్లో అన్న నిరాహార దీక్ష చేసేటప్పుడు అన్న వెంకటన్న కూడా ఏమన్నా, లేదమ్మా మేము గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు ఖచ్చితంగా పెంచుతాము, 99% అవుతుంది అని చెప్పేసి ఆ రోజు మాట్లాడుకుంటూ వచ్చిండ్రు. సరే ఏదో ఒక హామీ అయినా చేయొచ్చు కదా సార్. ఇంతమంది మేము వచ్చినాం, మీ ప్రభుత్వం రావడానికి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకున్నాము. ఎందుకు సార్ మా బతుకులతో ఇట్లా ఆడుకుంటున్నారు? మేము సావాలా బతకాలా చెప్పండి? సావమంటే వస్తాం. మీరు మాత్రం పదవులు కావాలి, మాకు ఉద్యోగాలు వద్దా సార్? మీ కాలు మొక్తా సార్, ప్లీజ్ సార్. నాకు చచ్చిపోవాలన్న థాట్ తప్ప వేరే వస్తలేదు. మా ఇంట్లో ఏమంటారు, నాకు మా అమ్మ కూడా లేదు సార్. ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ తట్టుకొని కూడా నేను ఇంత దూరం వస్తున్నా. నాకు పోస్టులు పెంచి ఎగ్జామ్ పెట్టండి సార్, మీకు దండం పెడతా ప్లీజ్ సార్. ఎందుకు మీరు సూసైడ్ అనే పదం వాడారు? సూసైడ్ చేసుకోవాలి అనే ఒక ఆలోచనలు వస్తున్నాయనే పరిస్థితి, అంత పెద్ద పదాలు వాడుతున్నానికి దాని వెనుక కారణం ఏంటి? ఎలాంటి పరిస్థితులు మీరు అనుభవిస్తున్నారు సార్? మెంటల్గా టార్చర్ అవుతుంది సార్. గత ప్రభుత్వంతో కూడా మేము ప్రభుత్వంతో యుద్ధం చేసినాం. మళ్ళీ ప్రభుత్వం వస్తే మా జీవితం మారింది అనుకున్నాం. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. రోడ్ల మీదకి వస్తే మేము ఎప్పుడు చదువుకోవాలి సార్? మాకు కూడా మా వెనకాల ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తినక తిప్పక, నిజం చెప్తున్నా సార్, నేను కారంతో తిని కూడా మేబీ నేను చూడడానికి ఇలా కనిపిస్తున్నానేమో కానీ నా బ్యాక్గ్రౌండ్ చాలా పూర్ సార్. నిజం చెప్తున్నా. నేనేంటిదంటే ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ నా లైఫ్ ఏదో ఇలా ఉంటుంది అని చెప్పేసి ఏదైనా సరే అని చెప్పి ఇంత దూరం వస్తున్నాం. కనీసం ఆలోచించండి సార్, ప్లీజ్ సార్. మీ ప్రభుత్వాలకి నీకు దండం పెడుతున్నా ప్లీజ్. ఎందుకంటే ఈ నిరుద్యోగుల భవిష్యత్తు మీరు ఖచ్చితంగా మా మాట వినాలి సార్. మేము రిక్వెస్ట్గానే అడుగుతున్నాం, మీకు దండం పెడతాం, మీ కాళ్ళని పట్టుకొని అడుగుతున్నా సార్ ప్లీజ్.